राम राम दोस्तुలు ఇక చూసుకో వర్షం ఇక ఆగుతనే లేదు 2-3 రోజులు దంచుడు దంచుతున్నది అదే ఎటు పోవాలో తెలుస్తలేదు ఎటు రావాలో తెలుస్తలేదు ఇక అటు ఇటు పోకుండా ఇక ఈ ఆర్మూరుకుంట వస్తారాగా ఇక్కడ పొద్దుటూరి ట్రస్ట్ ఒకటి కనబడ్డది ఈ ట్రస్ట్లో దాదాపుగా ఏంటంటే అనాథ పిల్లలకు మరియు ఏంటంటే వృద్ధాశ్రమం రెండు ఉన్నాయి దీంట్లో అయితే ఒకసారి చూసిపోదాం వల్ల వర్షం అయితే పడుతున్నది బయట లోపలైతే ఎక్స్ట్రా కూర్చున్నా నాతోనే ఒక పెద్ద సార్ ఉన్నాడు ఆ సార్తో అడిగి తెలుసుకున్నాం మళ్ళీ ఎందుకు పెట్టేది ఏంది ఉద్దేశం ఏంది ఇప్పుడు మీరు అనాథ పిల్లల్ని చేరదీస్తారు చాలా మంచి విషయమే మళ్ళీ వీళ్ళని కంటిన్యూ చేస్తారా ఎట్లా ఏంది ఇంకేంటంటే ఇక్కడ అనాథాశ్రమం ఉంది వాళ్ళకు కూడా మేము 2-3 విషయాలు అడిగి తెలుసుకున్నాం వాళ్ళు ఎట్లున్నారు మేము ఇక్కడ వచ్చినప్పటి నుంచి చాలా బాగున్నాం దాదాపుగా నేను 4 సంవత్సరాలు అయింది 5 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు అయితే ఇక్కడ అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్న మొత్తం మేనేజ్మెంట్ మనతోనే ఉన్నారు అయితే సార్ కూడా మంచి అనుభవజ్ఞుడు మనం ప్రస్తుతం అంకాపూర్ దగ్గర ఉన్నాం ఆర్మూర్ దగ్గర నమస్కారం సార్ మీ పూర్తి పేరేంటి గడ్డం రాజన్న అంటే సార్ గడ్డం రాజన్న అంటే గడ్డం అని పేరున్న వాళ్ళందరూ అంటే సేవా మార్గంలో ఎందుకుంటారు సార్ సేవా మార్గం అది మొదటి నుంచి మా వంశపారంగా వచ్చిన పేరు అది వంశము అది గడ్డము అంటారు అంటే సార్ మీరు గతంలో సర్పంచ్గా కూడా చేసినామని చెప్పింది కదా ఏ సంవత్సరంలో 88 నుంచి 96 దాకా సర్పంచ్గా చేసినాం అంతకుముందు 84లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీకి 3 సంవత్సరాలు కంటిన్యూ ఉన్నాం దాని మొదలు ఇది సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మా డెవలప్మెంట్ చూసి నన్ను సర్పంచ్ ఎన్నుకున్నారు మా అంకాపూర్ గ్రామం పూర్తి పేరేంటి గడ్డం రాజన్న అంటారు గడ్డం రాజన్న అంటే మా ఊళ్ళో ఇక ఎన్నో మారువేర్లు ఉంటాయి గడ్డము నరెడ్ల ఇట్లా సల్ల ఇవన్నీ ఉంటాయి ఇట్లా అంటే ఇప్పుడు అంకాపూర్ అనగానే మార్కెట్ అని అందరికీ తెలుసు మార్కెట్లో ఏంటంటే పాపులర్ ఇంకేంటంటే ఇక్కడ వ్యవసాయం కూడా చాలా మంచిగా చేస్తారు అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పట్టణంలో మీ విలేజ్ ఉంది దాంట్లో మీ వంతు సహకారాలు ఏ విధంగా ఉన్నాయి మా ఊళ్ళో మన రైతుల్ని బాగా ఎక్కువ శ్రమ చేస్తారు అన్నమాట మా రైతులు బాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి ఇప్పటిదాకా పండించారు ఇప్పుడు కొద్దిగా మాకు పిల్లలు లేబర్ ప్రాబ్లం ఒకటి ఉన్నది పిల్లలు బయట చదువుకున్నారు ఇప్పుడు వెనుక పడ్డది మా అగ్రికల్చర్ మా అంటే చాలా ప్రోడక్ట్లు వేరే విదేశాలకు ఎగుమతి అవుతాయి ఇక్కడ నుంచి అని చెప్పేసి చెప్తారు నిజమేనా పోతాయి ఏమేమి పోతాయి వేరే సజ్జలు జొన్నలు మళ్ళా పసుపు ఇవన్నీ ఇక్కడ మార్కెట్ వేరే దేశాలకు పోయి వేరే రాష్ట్రాలకు పోతాయి మేము అయితే గతంలో ఒక సార్కు కలిసి ఉండే ఆ సార్ చైర్మన్ ఉన్నప్పుడట ఇక్కడ పసుపు పండిస్తే ఆ క్వింటాల్ రేట్కే అప్పుడు
తులం బంగారం వస్తుండే అని చెప్పిండు, నిజమేనా సార్? అప్పుడు 20-30 ఏళ్ళ కింద క్వింటల్కు బంగారం, క్వింటల్ పసుపు బంగారం వస్తుండే. అవి ఉండే అప్పట్లో పెద్దవాళ్ళు పండించారు, మంచి ఖర్చు లేకుండా పండించారు. ఖర్చుతోటి అవి లేకుండా బంగారు తెచ్చుకున్నారు ఇంటికి మంచిగా కొనవి. మా వాళ్ళు అప్పుడు ఎంత శ్రమించి పనిచేస్తుంది, కష్టం బాగా చేసి పండించి సంపాదించి ఆ బంగారు తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఖర్చులు పెరిగినాయి, ఇప్పుడు ఎంత కంతే అంటున్నది ఇప్పుడు. సార్ ఇప్పుడు మళ్ళా మీరు ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేసుకుంటా ఇప్పుడు దీంట్లో కూడా మీ అంటే మీ ఏజ్కు తగ్గట్టుగా మీరు మంచి పోస్ట్ ఎంచుకున్నారు. అయితే దీంట్లో ఎప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేస్తారు? మేము 3 సంవత్సరాలు. తను ఇంతకుముందు పడకంటి గంగారెడ్డి అని ఇక్కడ గంగారాం అని ఉండే, ఆయన 10-15 సంవత్సరాలు చేసిండు. నేను అనుకోకుండా కార్యాల వల్ల యాక్సిడెంట్ అయి చనిపోయాడు. అయితే ఆయన మాకు ఇది కొంచెం అనుభవం ఉండే, పోతే ఉంటే అత్తుంటుంది సార్ మీరు చూసుకొని రాజన్న అంటే మన సదానంద రెడ్డి గారు చెప్తే మేము ఇక్కడ మా తోట ఇక్కడ ఉంది, పోత మొత్తం ఇప్పుడు చూసుకుంటున్నాము. ఇప్పటికైతే చూసుకుంటున్నాము. ఏది పిల్లలకు అనాథ పిల్లలంటే మాకు బాగా అది ఒక మంచి చెయ్యాలని మాకు అది ఉన్నది. మేము సుఖ ఉండి చేపిస్తున్నాము. ఖర్చు సదానంద రెడ్డి గారు ఇస్తున్నారు, ఇక్కడ ఉండి చేపిస్తున్నాం. మేము పిల్లలను మంచిగా చూసుకుంటున్నాం మేము సుఖ. అంటే ఇప్పుడు వీళ్ళకు డబ్బులేం అవసరం లేదా? పిల్లలకి ఏమి డబ్బులు ఏం ఒక్క పైసా అవసరం లేదు. మేమే బట్టలు కుట్టిస్తున్నాము, అన్ని భోజనాలు అన్ని వసతులు ఏది కావాలన్నా మేమే. వాళ్ళకు ఇంటి నుంచి ఇంటికి వాళ్ళకి ఇల్లే తోడు, కొందరికి పిల్లలకి ఇల్లే లేదు, పిల్లలకు తల్లిదండ్రి ఇట్లా లేరు. అట్లా వాళ్ళను ఏం సౌకర్యాలు ఉన్నా కానీ ఇక్కడి నుంచి పెట్టిస్తున్నాము. ఇప్పుడు మీ దగ్గర వచ్చి చేయాలంటే ఏమేమి కావాలి? మాకు వచ్చి చేయాలంటే ఆధార్ కార్డు, పిల్లగాడు చదువుకున్నది అది టీసీ, మళ్ళీ ఇంకా ఇలా తండ్రి ఉండాలా తల్లి ఉండాలి, ఇద్దరుంటే తీసుకోము. అయితే అప్పుడు అనాథాలు ఉంటారు, అనాథాలని తీసుకుంటాము. తల్లిదండ్రులు ఉంటే తీసుకుంటారు, తల్లిదండ్రులు ఉండాలి అట్లా. మళ్ళీ వాళ్ళకి ఏమి ఆస్తి కానీ ఏమి కానీ లేకుండా ఉంటే అది మేము తీసుకుంటున్నాం. మళ్ళీ ఆశ్రమంలో ఇప్పుడు మీ దగ్గర ఉన్నవాళ్ళు నేను అడిగిన, నేను 5 సంవత్సరాలు నేను ఉండబట్టి, ఇంకొకళ్ళు అడిగితే నేను 4 సంవత్సరాలు ఉండబట్టి అంటే ఒక ఆశ్రమంలో అంటే ఎంతో కొద్దిగా మీకు వాళ్ళు డబ్బులు చెల్లిస్తూ ఇక్కడ ఉంటున్నారు అంటే వాళ్ళు ఎట్లా ఆనందంగా ఉండాలంటే మాకు టైం టు టైం మాకు అన్నం పెడతారు, అన్ని పెడతారు, మాకు మంచిగా ఇలా ఫ్రెండ్లీగా అందరూ మా ఏజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి మాకేమి ఇబ్బంది ఉండదని చెప్పి చెప్పారు. మేము వాళ్ళ సుఖ బట్టలు ఉతుకొని సాకలు పెడుతున్నాం. వాళ్ళకు అన్ని తీరులా మేము చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఫిరి అంటే అందరూ పట్టుకోలేదు. కొంత పరిస్థితి బట్టి కొంత తక్కువ సుఖ తీసుకుంటున్నాం. కొందరికి కొందరు పిల్లలు అటు బయట పోయిన వాళ్ళు ఇది ఉంటే మేము వాళ్ళు ఇక్కడ ఉంచిపోతున్నారు, అట్లా సుఖ డబ్బులు తీసుకుంటున్నాం. కొంత మేమీ లేని వాళ్ళ కంటే కొంత తక్కువ తీసుకుంటున్నాం, కానీ సౌలతులు మంచిగా ఉంచుతున్నాం. వాళ్ళకి బట్టలు కానీ మన బట్టలు ఉతుకుడే కానీ ఫ్రెష్ భోజనాలు ఎప్పటికప్పుడు అట్లా అన్నీ పెడుతున్నాం. కాబట్టి అన్ని సౌకర్యాలు ఉంచినాం. మంచి వాతావరణంలో ఉన్నది ఒకటి, ఇది చెట్ల వాతావరణము మంచి వాతావరణంలో ఉన్నది ఇక్కడ. ఇది ఇంకా మంచి వాతావరణం, చెట్లు కానీ శివాలయం ఉంటుంది. వాళ్ళకి పొద్దున లేచి మంచిగా స్నానాలు చేసి మంచిగా మొక్కుతారు, మంచిగా ఆరామంగా ఉంటున్నారు. ఇక ఆరోగ్య సంబంధ సమస్యలు వస్తే మళ్ళీ ఎవరైనా డాక్టర్ ఎవరైనా అందుబాటులో ఉన్నారా? ఉంచుతాము, పిలిపిస్తాము, డాక్టర్ పిలిపిస్తాము. అనుకోకుంటే మళ్ళీ ఆటోలు తెప్పించి పిలిపిస్తాము. పెద్ద బీమారు ఉంటే చుక్క బయటకు తోలకపోతుంది డాక్టరు. మళ్ళా అతను బెంగళూరు నుంచి వస్తాడు 15 రోజులకు ఒకసారి.
అన్నీ ఫ్రీ చూస్తాడు, మందులు ఇస్తాడు, అందరికి బీపీ అవన్నీ చెక్ చేపిస్తాడు. మా బసవంత రెడ్డి గారు బెంగళూరు నుంచి 10-15 రోజులకు ఒకసారి వస్తారు. డాక్టరు వెంకటే అని వస్తాడు, వారానికి ఒక నాడు బీపీ అని చెక్ చేస్తాడు. డాక్టర్లు ఉంటారు, చూపిస్తాం, చేస్తాం. వాళ్ళు పిరి మళ్ళీ కొన్ని గోళీలు ఇచ్చిపోతే వాళ్ళకి ఏమైంది ఉన్నదో అన్ని గోళీలు చుక్క ఇక్కడి నుంచి పోతారు. మా వాళ్ళు ఇట్లా చిన్న చిన్న మామూలు వ్యాప్తి ఇచ్చేస్తారు వాళ్ళకి గోళీలు. ఇక పెద్ద అంటే మేము డాక్టర్లను పిలిపిస్తాం, తోలకపోతాం అట్లా. మళ్ళీ అయితే ఏం లేదు, ఇప్పుడు వాళ్ళకు శాత కాకుండా మస్తు ఇబ్బంది అవుతుంది కదా. అయితే వీళ్ళని జాయిన్ చేసిన వాళ్ళకి మళ్ళీ ఏమన్నా పిలవపిస్తారా? ఇప్పుడు వాళ్ళకు పూర్తి శాతాగుంట అవుతుంది. వాళ్ళని పిలిపించి మీరు తీసుకుపోండి, వాళ్ళకి ఏమైతే లేవలేకుంటున్నారు, ఏం చేతనైతే లేదు, తినటానికి తినలేదు, బీమార్ బాగా అయిపోయింది అంటే మేము వాళ్ళకి సుఖ తల్లిదండ్రులు కొడుకులకి కానీ వాళ్ళ బంధువులకున్నా మేము బంధువులది ఇక్కడ ఒకటి రాపించుకుంటాం అన్నట్టు. మీరు ఎప్పుడన్నా వస్తే మీరు అందుబాటులో ఉండాలా, మాకు అది దొరకత్తారు కదా, అందుబాటులో ఉండాలా. మేము ఫోన్ చేయగానే వచ్చి తీసుకుపోవాలి, మీరు మంచి సెట్ మేము అన్నీ చూసుకుంటాం, కానీ ఇట్లా తగంగా ఉంటే మీరు వచ్చి తీసుకుపోవాలని మేము సుఖ వాళ్ళకు ఫోన్ చేసి పిలిపిస్తాం. అంటే ఎవరన్నా తీసుకొని పోయిన వాళ్ళకు దాన సంస్కారాలు ఏమన్నా చేసేదా? తీసుకుపోయిన వాళ్ళక ఇక్కడ ఇదివరకు అట్లా జరగలే, ఇదివరకు జరగలే. మేము అటువంటి మేము అంటే ఆ మనిషిని కొన్నిద్దరు ఇట్లా లేట్ చేసిండ్రు, వాళ్ళకి ఒత్తిడి తెచ్చినాం, ఒత్తిడి తెస్తే తీసుకొని పోయి చేసిండ్రు అంతే. అది ఇదివరకు అట్టేం జరగలే, మేము చెయ్యలేదు సుఖార్త. అది అనుకోకుంటే మొత్తం మొండితనము మేము రాకుండా గుర్తు లేకుండా తినకపోతే మేము సుఖ అది చేయగలుగుతాం, ఎందుకంటే చెయ్యాలి, అంత చేసినప్పుడు మేము చేస్తాం. ఇదివరకు అయితే అట్లా రాలేదు. మేము ఏదైనా కానీ మీరు రాకుంటే మేము పోలీస్ కంప్లైంట్ సుఖ చేస్తాం, అట్లని చెప్పి భయం పట్టించి తెప్పిస్తుండే అట్లా చేసిండ్రు, తీసుకుపోయిండ్రు. ఇప్పుడు ఇంతగానం ఖర్చు దాదాపు ఏం లేకున్నా లక్షల ఖర్చు అయితే నెలకు మొత్తం పైసలు ఎవరు పెడతారు ఏందే కదా. మన సదానందరెడ్డి సదానందరెడ్డి ట్రస్ట్ వాళ్ళ నుంచి వాళ్ళు తెచ్చి నెలకు వచ్చి చూసుకుంటాడు, ఇచ్చిపోతాడు. జీతాలు కానీ వాళ్ళకు ఇప్పుడు పెట్టుబడి వాళ్ళు ఇచ్చినవి తక్కువ పడతాయి. ఇక బర్రెలు ఉన్నాయి, బర్రెలకే బాగా ఖర్చు వస్తుంది. గడ్డి అవి జీతగాడంటే ఒక 6 లక్షలు ఖర్చు వస్తుంది సంవత్సరం. అవి ఇవన్నీ కొన్ని మీద పడతాయి, ఆయనకు మీద పడతాయి, పెట్టుబడి భరించుకుంటున్నాడు. అంటే గతంలో రాజకీయాలలో కూడా వస్తారేమో అనుకున్నారు సార్, రాలేదు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలనే కొనసాగుతున్నారు. అలా అనుకున్నాడు కానీ గట్టిగా పోలేదు. ఆయనకు ఖచ్చితంగా నిలబడతా చేస్తా అంటే అన్నాడు, రాజకీయంలో పోతా అంటే అన్నాడు, కానీ ఇక టికెట్ మీద ఏం ప్రాబ్లం మీద మనకేం తెలియదు. అది ఇక బంద్ అయిపోయాడు, ఈ సేవా కార్యక్రమంలో పడ్డాడు. ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా సార్కి మీరు ఎట్లాంటి ధన్యవాదాలు చెప్తారు? ఏంటి మేము మా ఊరు నుంచి మంచి ఇట్లా మా ఊరికి సుఖ పేరే కదా, అట్లా మా ఊరు కాడ ఇట్లా జరుగుతున్నదంటే మా సుఖ గొప్పతనం అని మేము సుఖ సార్కు ధన్యవాదాలు తెలుపుతాం. ఎందుకంటే మంచి ఇప్పుడు శివాలయం ఉన్నది, మా ఊళ్ళో మొక్కుతారు భగవంతుని, సంవత్సరానికి ఒకసారి ఈ సత్రమాల దేవునికి పెట్టేస్తాడు, ఊళ్ళో అన్నీ మంచిగా చేపిస్తాడు, శావ తెప్పిస్తాడు, దేవుణ్ణి అన్నీ చేపిస్తాడు, భోజనాలు చుట్టూ ఇక్కడనే సత్రమాల పెడతాడు. మా ఊరుకు ఒక మంచిగా ఉన్నారు, ఇద్దరు ఉండి రాజారెడ్డి పైపుల రాజారెడ్డి అని ఉండి చనిపోయింది. మన ఆయన సుఖం మంచి కార్యక్రమాలు చేస్తుండే ఊరు పట్ల ఇక్కడ చేసి ఎత్తుండే. ఈయన ఇద్దరు మాకు మంచిగా చేసేది, ఇప్పటికీ చేపిస్తున్నారు. ఈయన ఆల్సుక ఆశ్రమం పెట్టిండు అక్కడ మన రాజారెడ్డి గారు, ఆయన పీడి, కానీ బాగా మంది తీసుకుంటాడు. అంటే మీరు దీన్ని వేసినందుకు మీకు ఎట్లా ఫీలింగ్ అవుతుంది?
మాకు మంచిదే బిల్డింగ్ మంచిది. ఒకటి మాకు కొద్దిగా చిన్న పైస మందమల్ల సేవ చేయాలని నాకు కనిపించింది, చేస్తున్నాం అంతే. అట్లా మాకు ఎందుకంటే మనకు ఇక ఏజ్ పడ్డది, పెద్ద పని మండి పని చేయలేము. ఇదొకటి కార్యక్రమం చేయమన్నాడు కదా సార్, చూసుకుంటామని చూసుకుంటున్నాం. మంచిగా ఆలోచనగా మంచిగా చూసుకుంటున్నాం. ఎందుకంటే ఏదేమైనా కానీ నేను ఉండి తెప్పిస్తున్నాను, చేపిస్తున్నాను. మళ్ళీ పోయేస్తాను మంచి ఆశ్రమం మంచిగా చూసుకో, పిల్లల్ని మంచిగా చూసుకో, పోయేస్తా. లెక్క మేము చూసుకుంటాం. వాళ్ళకు తల్లిదండ్రి మనమే, అన్నీ మనమే. వాళ్ళకు ఇక వాళ్ళు వచ్చి మనం తల్లి ఎటు పోతుందో, తండ్రి ఎటు పోతుండో ఇలా పెట్టిపోయారు, అన్నీ మనం చూసుకున్నాం. వాళ్ళు రావాలంటే వాళ్ళు పెట్టలేరు మనకు, వాళ్ళ పిల్లలకు మనమే అన్నీ చూసుకోవాలి. అది మా గొప్పతనం. ఎందుకంటే పిల్లలను మంచిగా మాకెంత మంచిగా చూసుకుంటే అంత పేరు వస్తుందని మేము సుఖం మంచిగా చూసుకుంటున్నాం. అట్లా పొద్దుటూరు సదానంద రెడ్డి ట్రస్ట్ ఇది. మమ్మలను ఇక్కడ మేనేజ్మెంట్ చూసుకోమని చెప్పిండు సార్. మేము గడ్డం రాజన్న ఎక్స్ సర్పంచ్ రాజన్నను అంకాపూరు. మేము 88 నుంచి 90 దాకా సర్పంచ్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటిగా అన్ని కార్యక్రమాలు ఉన్నాము. సార్ ఒక సేవ కార్యక్రమాలు నిర్వహణ అన్నాడు, చేస్తున్నాం, మంచిగా చూస్తున్నాం. 98456682 ఎవరన్నా మాకు వేయాలనుకుంటే ఈ నంబర్కు చేసి ఏదన్నా మీ తోసిన దాటికి ఏదైనా మీరు చేసుకుంటే మీ పిల్లలకు ఏదైనా చేయగలుగుతారని మనం చెప్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఇంకొక అతను టీచర్గా 7075379503 దాని చుక్క మీరు వేయచ్చు పోండి. మనం విన్నాం కదా అసలు ఎంత చక్కదనంగా వీళ్ళు చేస్తున్నారో. అదేవిధంగా ఎవరైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఇంకా ఏదో శుభదినాలు ఏమైనా ఉంటే వీళ్ళకి వచ్చి ఏదైనా కేకులు కోసి అవి ఇవి డబ్బులు వృధా చేసే బదులు ఇక్కడ అనాథాశ్రమంలో ఎవరికన్నా ఒక నలుగురికి అన్నం పెడితే పుణ్యం తప్పుతుంది. అదే ఇక్కడ అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా ఒక 4 డ్రెస్సులు, అంటే మీ దగ్గర ఏమన్నా డ్రెస్సులు ఉంటే వాళ్ళకు ఒక జత కొనిస్తే బాగుంటుందన్న కోరిక, నా ఆలోచన. ఎందుకంటే సేవా కార్యక్రమాలు చేసిన చాలా తక్కువ ఉన్నారు. దాంట్లో అయితే ఇక్కడ ఇప్పుడు పొద్దుటూరి వాళ్ళు ఏదైతే ట్రస్ట్ వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమం మనం ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు దాదాపుగా మన రాష్ట్రంలో ఎవరు కనబడరు నాకు తెలిసి. ఎందుకంటే అందరూ రాజకీయాలు లేకుంటే బిజినెస్లు ఇంకా అది ఇది అని చెప్పేసి దాచుకున్నాడే తప్ప వేరే కథలు లేవు, కార్ఖానాలు లేవు. వీళ్ళు మంచి పని చేస్తున్నారు. ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే సార్ ఫోన్ నెంబర్లు చెప్పింది ఇప్పుడే. అంకాపూర్కి రాగానే ఈ ట్రస్ట్ పేరు చెప్పగానే ఎవరన్నా మీకు అడ్రస్ చెప్తారు, వచ్చేసి ఇక్కడ ఎట్లా అడ్మిషన్ చేయాలో అడ్మిషన్ చేయొచ్చు. పెద్ద మనుషులు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరైనా షూరిటీ తీసుకొని పెద్ద మనుషులు తీసుకుంటారంట. అనాథ పిల్లలు మీకు అగర్స కనబడితే వాళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ అప్పచెప్తే వాళ్ళు కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళకు ఇక్కడ నుంచి వచ్చేది ఏం చేయకుండా కౌన్సిలింగ్ చేసి వాళ్ళు ఏదైతే అధికారులు ఉంటారంట వాళ్ళకి అప్పచెప్పి దాని తర్వాత కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళ ఏదైతే ఇక్కడ ఆశ్రమం ఉందో పిల్లలది ఏదైతే చైల్డ్ లేబర్ ఇప్పుడు ఏంటంటే అనాథ పిల్లల ఆశ్రమం ఉందో హాస్టల్ ఉందో దాంట్లో చేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తప్పక మీరందరూ అన్నీ పాటిస్తారని కోరుతూ చూస్తూనే ఉండాలి. చట్టం మా అమ్మ నాన్న గడ్డం నడిపి రాజారాం, మా అమ్మ గడ్డం గంగూబాయ్, మా భార్య గడ్డం యమునాబాయ్, నా పేరు గడ్డం రాజన్న, మా కొడుకు పేరు గడ్డం రాజశేఖర్ రెడ్డి, మా కోడలు రిష్కారెడ్డి, మా మన్మరాళ్ళు 2 రాధా నీరా 2 మన్మరాళ్ళు, నమ్మడాల పిల్లలు.